కార్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి బ్యాక్ ఎండ్ అనేది ఒక ప్లాట్ఫామ్లో డిప్లాయ్ చేసాం, ఫ్రంట్ ఎండ్ అనేది ఒక ప్లాట్ఫామ్లో డిప్లాయ్ చేసాం. సో సపోజ్ బ్యాక్ ఎండ్ అనేది వెర్సల్లో డిప్లాయ్ చేసాం అండ్ ఫ్రంట్ ఎండ్ అనేది నెటిల్ఫైలో డిప్లాయ్ చేసాం. ఈ వెర్సల్కి నెటిల్ఫైకి లింక్ చేసేది ఎక్స్ప్రెస్. సో ఈ లింక్ చేసేటప్పుడు మనకున్న బ్యాక్ ఎండ్కి ఒక కనెక్షన్ స్ట్రింగ్ ఉంటుంది. ఆ కనెక్షన్ స్ట్రింగ్ అనేది ఒకవేళ కరప్ట్ అయింది అనుకోండి, సపోజ్ ఏదైనా హ్యాకర్ అనేవాడు ఆ కనెక్షన్ స్ట్రింగ్ని తీసుకొని ఆ కనెక్షన్ స్ట్రింగ్ ద్వారా మన డేటాబేస్లో చేంజెస్ చేయడానికి చేస్తాడు. ఎందుకు? ఆ కనెక్షన్ స్ట్రింగ్ అనేది డేటాబేస్ నుంచి తీసుకుంది కాబట్టి ఆ స్ట్రింగ్తో మనం డేటాబేస్ని మేనేజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆ కనెక్షన్ స్ట్రింగ్ తీసుకున్నా కానీ కార్స్ అనేది ఏం చేస్తుంది? క్రాస్ ఆరిజిన్ రిసోర్స్ షేరింగ్. సో ఇది ఏం చేస్తుందంటే ఫ్రంట్ ఎండ్ డొమైన్ ఏదైతే ఉందో ఓన్లీ ఆ డొమైన్కే ఈ డేటాబేస్ యొక్క ఆపరేషన్స్ అనేవి అవైలబుల్ అయ్యేటట్టు చూస్తుంది. సో కార్స్ అనేది పర్టికులర్ డొమైన్స్కి ఈ డేటాబేస్ యాక్సెస్ ఇవ్వడం కోసం కార్స్ అనే దాన్ని యూజ్ చేస్తాం.